ఎంసెట్లో పొర్రపాటున గాని మీరు ఈ చాప్టర్ చదవాలని ఫిక్స్ అయ్యారో మీ టైం అంతా గోవిందా. పాపం చాలా మంది స్టూడెంట్స్ కి ఈ చాప్టర్స్ టూ డిఫికల్టీ అండ్ లో ప్రయారిటీ చాప్టర్స్ అని తెలియకుండా తెగ కష్టపడుతున్నారు. మీరు కొంచెం ఓపికతో ఒక 5 minutes ఈ వీడియోని చూస్తే మీ ఎంసెట్ సిలబస్ లో ఏ చాప్టర్స్ అయితే అవసరం లేదో వాటన్నిటిని రిమూవ్ చేసేయచ్చు. ఈ వీడియో చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇంటర్ స్టూడెంట్స్ అందరికి బెస్ట్ ఛానల్ ఏంటి అంటే పరీక్ష టీవీ అనే చెప్తారు. నేను పెడుతున్న కాంటెంట్ మీకు నిజంగా నచ్చితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకుని పెట్టుకుంటే నేను వీడియో పెట్టగానే మీ వరకు వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎంసెట్ అనగానే ప్రతి ఒక్కరు అన్ని చాప్టర్స్ చదివేయాలి, ప్రతిదీ ప్రయారిటీ అని అనుకుంటారు. అలా ప్రిపేర్ అయితే మన టైం అంతా వేస్ట్ అవడం తప్ప ఒక్క టాపిక్ కూడా గుర్తుండదు. సో ఇప్పుడు నేను చెప్పబోయే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఏ చాప్టర్స్ ని అవాయిడ్ చేయాలో చెప్తాను. ఒక పెన్ అండ్ పేపర్ తీసుకుని నోట్ చేసుకోండి. ఫస్ట్ మీరు మ్యాథ్స్ లో అవాయిడ్ చేయాల్సిన చాప్టర్స్ ఏంటో చెప్తాను. మ్యాథ్స్ లో మనకి టోటల్ గా 49 చాప్టర్స్ ఉంటాయి. అందులో వెయిటేజ్ అండ్ ప్రయారిటీ వైజ్ గా కొన్ని చాప్టర్స్ ని అవాయిడ్ చేయొచ్చు. అవేంటంటే హైపర్బోలిక్ ఫంక్షన్స్, చేంజ్ ఆఫ్ యాక్సిస్, లోకస్, మీన్ వాల్యూ థీరం, పార్షియల్ ఫంక్షన్స్. సో ఇవి మ్యాథ్స్ లో మీరు లో ప్రయారిటీ ఇవ్వాల్సిన 5 చాప్టర్స్. వీటికి టైం పెట్టే బదులు హై వెయిట్ చాప్టర్స్ పైన ఫోకస్ చేయండి. నెక్స్ట్ ఫిజిక్స్ లో చూసుకుంటే ఫిజిక్స్ లో 30 చాప్టర్స్ ఉంటాయి. అందులో కొన్ని 1 month చాప్టర్స్ కూడా ఉన్నాయి. వాటిలో మనం లో ప్రయారిటీ ఇవ్వాల్సిన చాప్టర్స్ ఏంటో చూసేద్దాం. నెంబర్ 1 ఫిజికల్ వరల్డ్, కమ్యూనికేషన్ సిస్టమ్స్, వేవ్ ఆప్టిక్స్, కైనెటిక్ థియరీ, ఎర్రర్స్ అండ్ అప్రాక్సిమేషన్స్. మళ్ళీ చెప్తున్నాను, ఈ చాప్టర్స్ ని కానీ మీరు స్కిప్ చేసేస్తే మీకు చాలా టైం సేవ్ అవుతుంది. అలా అని చెప్పి మీ టైంని వేస్ట్ చేయకుండా హై వెయిటేజ్ ఫిజిక్స్ చాప్టర్స్ పైన ఫోకస్ చేస్తే మీకు ఫిజిక్స్ లో 30+ మార్క్స్ రావడం పక్కా. నెక్స్ట్ ఇప్పుడు కెమిస్ట్రీలో చూసుకుంటే కెమిస్ట్రీలో టోటల్ గా మనకి 26 చాప్టర్స్ ఉంటాయి కదా. వాటిలో మనం అవాయిడ్ చేయాల్సిన 5 చాప్టర్స్ ఏంటంటే జనరల్ ప్రిన్సిపల్ ఆఫ్ మెటలర్జీ, ఎన్విరాన్మెంటల్ కెమిస్ట్రీ, కెమిస్ట్రీ ఇన్ ఎవ్రీడే లైఫ్, ఆర్గానిక్ కాంపౌండ్స్ కంటైనింగ్ నైట్రోజన్, పాలిమర్స్. ఈ చాప్టర్స్ ని అవాయిడ్ చేయండి. అంటే కంప్లీట్లీ స్కిప్ చేయడం కాదు, ఎగ్జామ్ కి వెళ్ళే ఒక 30 minutes ఇవి చూసినా చాలు. బేసిక్ టర్మినాలజీ గుర్తుపెట్టుకుని చీట్ కోడ్స్ అప్లై చేసినా మీకు మార్క్స్ వచ్చేస్తాయి. సో ఇప్పటి వరకు నేను చెప్పిన మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో ఉన్న లో ప్రయారిటీ అండ్ హై డిఫికల్టీ చాప్టర్స్ ని ఇగ్నోర్ చేసి ఈ టైం అంతటినీ కూడా హై వెయిటేజ్ చాప్టర్స్ పైన ఫోకస్ పెట్టండి. నేను చెప్పిన స్ట్రాటజీ నిజంగా మీరు ఫాలో అయ్యి చూడండి, మార్క్స్ లో డిఫరెన్స్ మీరే అబ్జర్వ్ చేస్తారు. హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అనిపించింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా మన ఛానల్ని షేర్ చేయండి, వాళ్ళకి కూడా చాలా హెల్ప్ అవుతుంది.